యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించేదినట్లయితే దేవుడు సెలవిచ్చిన మాటలు మన జీవితంలో జరగాలంటే ముందుగా మనం ఆయన మాటలందు విశ్వాసం ఉంచాలి. హృదయపూర్వకముగా ఆయనను అనుసరించాలి. ఆయన మనల్ని మెచ్చు విధంగా మన జీవనశైలి ఉండాలి. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ దేవుడు నీ జీవితంలో సెలవిచ్చినటువంటి ఏ మాటైనను ఎన్నడూ కూడా ఎప్పటికీ నిరర్థకము కానేరదు. అంతట గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఆయన మాట ద్వారా సర్వను సృష్టియు జరిగినది. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కొన్ని అద్భుతాలు కానీ కొన్ని ఆశీర్వాదాలు కానీ ఆలస్యమైనప్పటికీ అద్భుతముగా తగిన సమయంలో ఆయన తన వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన నీకు ఎల్లవేళలా తోడై ఉండి నీ ప్రతి భారమును తొలగిస్తారు. నీ కోరికను ఆయన సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు గొప్ప దేవుడు ఆయన. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుని వైపు నీవు చూచినట్లయితే నీకున్న సమస్య అన్నది ఏమీ కాదు. అది స్వల్పమైన సమస్యలు. వాటి నుంచి నువ్వు అధిగమించడానికి, వాటి నుంచి నేను విడుదల చేయడానికి దేవుడు నీకు సహాయపడతాడు. ఆయన నీకిచ్చిన వాగ్దానమును, ఆయన నీ పట్ల కలిగిన ఆయన దర్శనమును అతి త్వరలో దేవుడు జరిగించబోతున్నాడు. కనుక నిరీక్షణతో ఆయన వైపు చూచి వేచి ఉండు. తప్పకుండా ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలులను నీవు పొందుకుందు. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.